ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అత్యుత్తమ పెన్షన్ విధానం అమలు చేస్తుంది అని ఎస్ఎంఏ ఎన్ఆర్ఐ సర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రుని వలస గ్రామంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్లతో కలిసి పాల్గొన్నారు. పలువురు లబ్ధిదారులకు ఇంటికి వెళ్లి పెన్షన్లు అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి కుటుంబం సుఖంగా ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నెల నెల పింఛన్లు అందిస్తూ ఎన్డీఏ ప్రభుత్వం గొప్ప సేవలు అందిస్తుంది అని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధి అప్పలనాయుడు గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. మన గ్రామానికి విచ్చేసినటువంటి మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారికి, అలాగే జిల్లా కలెక్టర్ గారికి, మన ఎమ్మెల్యే శంకర్ గారికి, వేదికను అలంకరించి పింఛన్దారులు అందరికీ పేరు పేరున ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేను సర్పంచ్ అయిన తర్వాత మన గ్రామంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ముఖ్యమైన పనులు చాలా ఊర్లో కాలువలు కానీ, ఈ రోడ్డు, ఈ పెద్ద కాలువ, ఆ బిల్డింగు, పంచాయతీ బిల్డింగు, అడవికి వెళ్లే రోడ్డు, ఇప్పుడు శంకరన్న ఎమ్మెల్యే అయిన తర్వాత మనం కారు రోడ్డు వేసుకోగలిగాం. అలాగే ఈ కాలువలు కూడా త్వరలోనే పూర్తి చేస్తాం. ఈ పెద్ద చెరువు వేసి ఇప్పుడు కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లాం, ఇన్ఛార్జ్ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం. దీంతో పాటుగా ఇంకొక ప్రధాన సమస్య సోదరుడు మర్చిపోయారు. దీనికి డివిజన్లు ఏర్పాటు చేసేటప్పుడు ఈ డివిజన్ వేరే దాంట్లో కల్పించారు. ఈ గ్రామంకి ఒక డివిజన్ కి సరిపడి పక్కది కలపకుండా దీన్ని తీసుకెళ్లి ఎక్కడో మధ్యలో 2 గ్రామాల తర్వాత తీసుకెళ్లి కలిపడం జరిగింది. అందుకు ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను తీసుకెళ్లాను. అసెంబ్లీలో మాట్లాడాను, డీలిమిటేషన్ మళ్ళీ చేయమని. దీన్ని కూడా మీరు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మళ్ళీ శ్రీకాకుళం పట్టణం మొత్తం ఆ గజెట్ ఏదైతే ఉందో దాన్ని రద్దుపరిచి మళ్ళీ డీలిమిటేషన్ జరిగేటట్టుగా మీరు చేస్తారని సభాముఖంగా కోరుకుంటూ, ఈరోజు 1వ తారీఖు, ప్రతి నెల 1వ తారీఖున శాసనసభ్యులు, అలాగే మంత్రులు, మరి ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి వారు ఏదో విలేజ్ వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి కష్టకాలు ఆ గ్రామంలో పర్యటన చేస్తూ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం పెద్ద ఎత్తున గడిచిన సంవత్సర కాలంలో కొనసాగుతుంది. ఈ సంవత్సర కాలంలో ప్రతి శాసనసభ్యుడు కూడా 1వ తారీఖున పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఆ గ్రామాల్లో మంచిగా తెలుస్తూ ప్రభుత్వం చేసినటువంటి విధి విధానాలు తెలియజేస్తూ ప్రజల తాలూకు కష్టకాలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వారు కడప జిల్లాలో పర్యటన చేస్తున్నారు. ఈరోజు నేను ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ మొదటగా ఈ 1వ తారీఖున సుమారు 1,09,500 మంది స్పౌస్ పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ స్పౌస్ పెన్షన్స్ కూడా గత 2019 నుంచి 2024 మధ్యలో ఎవరికైతే స్పౌస్ పెన్షన్ ఇవ్వకుండా చేశారో, అంటే మనం భర్త చనిపోతే వెంటనే వైఫ్కి ఇచ్చే పెన్షన్ మనం గత నవంబర్ నుంచి ఆల్రెడీ మొదలుపెట్టాము. కానీ మాకు తెలిసింది ఏంటంటే గత 5 సంవత్సరాలుగా చాలామందికి స్పౌస్ పెన్షన్స్ ఇవ్వకపోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేశాము. సుమారు 82,500 మందికి అది గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే ఇమ్మని చెప్పడం జరిగింది. ఎవరైతే భర్త చనిపోయి వైఫ్ ఎవరైతే ఉన్నారో, భార్య ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెంటనే పెన్షన్ శాంక్షన్ చేశాము. ఈ 1,82,500 ప్లస్ ఈ 2 మంత్స్లో ఉన్నటువంటి 25,000 సుమారు 1,09,500 పెన్షన్స్ ఈ నెలవారీ బడ్జెట్గా 43.5 కోట్ల రూపాయల వరకు ఖర్చు. అది వెంటనే శాంక్షన్ చేశాము. ఈ నెల నుంచి వాళ్ళందరికీ కూడా పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో డెఫినెట్గా గౌరవ ముఖ్యమంత్రి వారు ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్రానికి అందిస్తున్నారు. అన్ని రకాలుగా అభివృద్ధి కలవరుస్తున్నారు, సంక్షేమం కలవరుస్తున్నారు. అంతేకాకుండా ఏవైతే ఎలక్షన్ ప్రామిస్ ఉందో అన్నదాత సుఖీభవ, అది కూడా రేపు పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో కూడా రైతులందరికీ కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఒక ఎలక్షన్ ప్రామిస్ని ఫుల్ఫిల్ చేస్తున్నాము. ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు కూడా, అది కూడా మేము కార్యాచరణ చేస్తున్నాము. ఏవైతే ఎలక్షన్ ప్రామిస్ ఇచ్చామో
ఒక సంవత్సర కాలంలో ఇవన్నీ చేయడం అంటే అది చిన్న విషయం కాదు. అంటే ఒక దుర్మార్గమైన పరిపాలన తర్వాత ప్రభుత్వం ఏర్పడింది. ఒక లోటు బడ్జెట్తోని ఇన్ని ఎలక్షన్ ప్రామిస్ ఫుల్ఫిల్ చేశాము. ఖచ్చితంగా ఒక మంచి పరిపాలన ప్రజానీకానికి అందజేస్తున్నాము. మరి అంతేకాకుండా మనం కూడా ఒక విశ్లేషణ చేసుకోవాలి. 19 నుంచి 24 ఉన్నటువంటి వాళ్ళ ప్రభుత్వంలో సంవత్సర వ్యవధిలో వాళ్ళు ఎన్ని ప్రామిసెస్ నిలబెట్టుకున్నారు? వాళ్ళు నిజంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఏదో 5 సంవత్సరాలు చెప్పుకుంటున్నారు కదా, 5 సంవత్సరాలు కాదు, వాళ్ళ మొదటి సంవత్సరంలో ఎన్ని ఎలక్షన్ ప్రామిసెస్ నిలబెట్టుకున్నారు, ఎన్ని డెసిషన్స్ తీసుకున్నారు, ఎంతమందికి లబ్ధి చేకూర్చారు? వాళ్ళు కనీసం శాండ్ పాలసీని కూడా డిఫైన్ చేసుకోలేకపోయారు మొదటి సంవత్సరంలో. మనకు తెలిసి శ్రీకాకుళం వాసుల కింద, విజయనగరం వాసుల కింద శాండ్ని టైట్ చేసి చాలామంది కార్మికులకు ఉపాధి లేకుండా చేశారు. సో అంటే ఎందుకు చెప్తున్నారంటే సంవత్సర కాలంలో ఇంత పటిష్టంగా ప్రభుత్వం ప్రతి నిర్ణయాన్ని తీసుకొని ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వాలని, ఏ ఇబ్బంది లేకుండా పరిపాలన చేయాలనేది ప్రతి మంచి ఆలోచనతో. ఎందుకంటే నాకు తెలుసు సుమారు 140 డెసిషన్స్ తీసుకోవడం వల్ల కోట్లాది మందికి లబ్ధి చేకూర్చింది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మా యువ నాయకులు లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా రాసుకొని సుమారు 140 డెసిషన్స్ తీసుకొని ఎంతో మందికి ఈరోజు మేలు చేకూర్చేలాగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఇవన్నీ కూడా సంవత్సర కాలం అంటే చిన్న విషయం కాదు. అది కూడా లోటు బడ్జెట్. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు మాతో ఉన్నారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో హైదరాబాద్ ఎలాగైతే నెలకొల్పారో అదే ప్రాతినిధ్యంతో ఈ రాష్ట్రాన్ని మంచి దశలో తీసుకెళ్తారని మా అందరూ కూడా నమ్మకంగా తెలియజేస్తారు.